తోటి పుతిన్ పలు ద్వైపాక్షిక ఒప్పందాలు ఖరారు చేసుకున్నట్టుగా మొదటి వార్త వస్తున్నది. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో రష్యా అధ్యక్షుడు వరుసగా చాలా దేశాలతోటి మీటింగ్స్ చేసుకుంటున్నాడు. మొన్ననే కొరియాతోటి కూడా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం వియత్నాం తోటి కూడా ఒక ద్వైపాక్షిక ఒప్పందాలు కూర్చుకుంటున్నాడు. మరొక వార్త చూసుకుంటే పుతిన్కు కీమ్ రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇచ్చాడంటే శునకాలు ఇచ్చాడు. మీ అందరికీ తెలుసు, ఇంతమంది మనం మాట్లాడుకున్నాం, రష్యా అధ్యక్షుడు పుతిన్ వరుసగా వివిధ దేశాల పర్యటన చేసి వాళ్ళతోటి ఒక ద్వైపాక్షిక ఒప్పందాలు అయితే కుదుర్చుకుంటున్నాడు. మనకి ఇప్పుడు వచ్చిన వార్తల్లో చూసుకుంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ రష్యా అధ్యక్షుడికి ఒక బహుమతి ఇచ్చాడంట. ఆ బహుమతులు ఏంటి అంటే శునకాలు. ఈ శునకాల నేమ్స్ వచ్చేసేపటికే సో ఓవరాల్గా ఇది మనకి కొద్దిగా డిఫరెంట్ పాయింట్ అయినా కానీ ఒక్కోసారి ఎగ్జామినర్ ఇటువంటి వాటిని కూడా హైలైట్ చేసే అవకాశం ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పుతిన్ రీసెంట్గా పర్యటించిన దేశం వచ్చేసి ఉత్తర కొరియా అధ్యక్షుడు తిరిగి పుతిన్కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటిదంటే అదే శునకాలు. సో మరొక ప్రధాన వార్త చూసుకుంటే దక్షిణ చైనా సముద్రంలో మరో గాల్వాన్. మీ అందరికీ తెలుసు, గాల్వాన్ అనేది చాలా పాపులర్ నేమ్. సో ఫిలిప్పీన్స్ బోట్లపై విరుచుకోబడ్డ చైనా కోస్ట్ గార్డు కత్తులు గొడ్డలతో దాడి తిప్పికొట్టిన ఫిలిప్పీన్స్ సిబ్బంది. సో మనం ఈ న్యూస్ని గుర్తుపెట్టుకోవాలంటే ముందుగా మనం 2 దేశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఫిలిప్పీన్స్, 2 చైనా. ఇది ఎలాంటి యుద్ధం అంటే ఒక గాల్వాన్ లాంటిది అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే తప్పకుండా మనం ఎలిమినేషన్ టెక్నిక్స్ ఉపయోగించి ఈ కరెంట్ అఫైర్స్ని అయితే మనం సాల్వ్ చేయగలుగుతాము. మరొక ప్రధాన వార్త చూసుకుంటే కెనడా ఉగ్ర జాబితాలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్. ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కెనడా, ఇరాన్ శక్తివంతమైన రెవల్యూషనరీ గార్డ్ కోర్ దళాన్ని ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చింది. దీనిపై స్పందించిన ఇరాన్లోని రెవల్యూషన్ గార్డ్ కోర్ దళం అత్యంత శక్తివంతమైనది. ఆ దేశ రక్షణ వ్యూహాత్మక కార్యక్రమాల పాత్ర కీలకం. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కెనడా ప్రభుత్వం కొన్ని ఉగ్ర జాబితా లిస్టు తయారు చేసింది. అందులో ఇరాన్కు చెందినటువంటి రెవల్యూషనరీ గార్డ్ అనే ఒక సంస్థని కూడా ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. సో మనం ఇది ఈ కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోవాలంటే మనం కెనడా గుర్తుండాలి, ఇరాన్ ఉండాలి, ఇరాన్లో ఉన్న రెవల్యూషనరీ గార్డ్ అనే ఒక నేమ్ గుర్తుపెట్టుకోవాలి. మరొక ప్రధాన వార్త చూస్తుంటే భారీగా ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలు. 1.56 లక్షల కోట్లు గత ఆర్థిక సంవత్సరం ప్రైవేటు పరైన ప్రభుత్వ ఆస్తులు. ఈ సంవత్సరం టార్గెట్ 2 లక్షల కోట్లు. సో మీ అందరికీ తెలుసు, మోడీ గవర్నమెంట్ 2014 నుంచి కూడా ప్రభుత్వ ఆస్తుల్ని వరుసపెట్టి అమ్మేస్తూనే ఉన్నారు. దానికి కంటిన్యూషన్గా 2024లో కూడా వీళ్ళు కొద్ది టార్గెట్ అయితే ఫిక్స్ చేశారు. ఆ టార్గెట్ ఫిక్స్ చేసిన దాన్ని బట్టి వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం టార్గెట్ ఎంత? 2 లక్షల కోట్లు. గత సంవత్సరం ఎంత అమ్మేశారు? 1.56. సో ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే లోక్సభ ప్రొటెం స్పీకర్గా భర్తహరి మహతాబ్. లోక్సభ స్పీకర్గా ఒడిశాకు చెందిన వ్యక్తి. ఈయనెవరు? ఒడిశాకు చెందిన వ్యక్తి, సీనియర్ ఎంపీ. ఈయనను ఎవరు నియమించారు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పద్దెనిమిదవ లోక్సభ సమావేశంలో ప్రొటెం స్పీకర్ ఎవరంటే భర్తృహరి మహతాబ్. ఇతను ఒడిశాకు చెందినటువంటి సీనియర్ ఎంపీ. ఇతన్ని నియమించింది ఎవరంటే రాష్ట్రపతి. ఇతను ఏ సభకి ప్రొటెం స్పీకర్ అంటే 18వ లోక్సభకి. ఇంకో పాయింట్ కూడా ఇక్కడ మనం చూడాలి. 8 సార్లు గెలిచిన కాంగ్రెస్ నేత కొడికున్నల్ సురేష్ని కాదని 7 సార్లు ఎంపీగా గెలిచిన
మహతాబ్ని ఎంపిక చేయడం జరిగింది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, ఇతను ఎన్నిసార్లు గెలిచాడు లోక్సభ ఎంపీగా అంటే 7 సార్లు. ఈయనకంటే ముందు ఇంకొకడు 8 సార్లు గెలిచిన కాంగ్రెస్ ఎంపీ సురేష్ ఉన్నా కానీ అతని కాకుండా ప్రొటెం స్పీకర్గా ఇతన్ని మహతాబ్ని నియమించారు. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 18వ లోక్సభకి ప్రొటెం స్పీకర్ వచ్చి మహతాబ్. ఇతన్ని నియమించింది రాష్ట్రపతి. ఇతను ఒడిశాకి చెందిన వ్యక్తి. 7వసారిగా ఇతను ఎంపీగా గెలిచాడు. ఇతని కంటే ముందు 8 సార్లు గెలిచిన సురేష్ అనే కాంగ్రెస్ ఎంపీ ఉన్నా అతని కాదని ఇతనికి ఇచ్చాడు. సో మరొక పాయింట్ చూసుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కింద మనం కన్సిడరేషన్ చేయాలి. ఎందుకంటే దీని ద్వారా మళ్ళీ ఆర్టికల్ 14, 15, 16లో ఇంపార్టెన్స్ అనేది మళ్ళీ ఒకసారి లీడింగ్ న్యూస్లలోకి వచ్చేసింది. ఒకసారి న్యూస్లో చూస్తే 65% రిజర్వేషన్ల రద్దు, పాట్నా హైకోర్టు సంచలన తీర్పు, ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధం, విద్యా ఉద్యోగాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50% నుంచి 65% పెంపు, ఓబీసీలకు 10% రిజర్వేషన్లు. ఇవి ఆర్టికల్ 14, 15, 16లకు ఉల్లంఘనేనని, రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకమని చీఫ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ హరీష్ కుమార్ ధర్మాసనం వాక్య. సో మీ అందరికీ తెలుసు ఈ ఆర్టికల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి ప్రాథమిక హక్కుల్లో ఉంటాయి. సో ఈ ప్రాథమిక హక్కుల్లో ఆల్రెడీ క్లియర్గా చెప్పారు 50% దాటవద్దు అని. సో ఇప్పుడు ఆ ఒక సిచ్యువేషన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయిందని మనం గ్రహించాలి. సో ఇది డెప్త్, న్యూస్లో డెప్త్ వచ్చేసేపటికే తమిళనాడులో 50% మించి రిజర్వేషన్స్ ఉన్నాయి 92లో. దీనికోసం వాళ్ళు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి ఈ యొక్క రిజర్వేషన్స్ 50% కంటే ఎక్కువ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. సో ఇది మొత్తం దీని పూర్వపురాలు. సో మనం అంతా అవసరం లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 65% ఏ రాష్ట్రం రిజర్వేషన్ ఇచ్చింది, ఏ రాష్ట్ర హైకోర్టు దాన్ని కొట్టివేసింది, దానికి సంబంధించిన ఆర్టికల్స్ మనకి ఇక్కడ తెలుసు. 14, 15, 16 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆల్రెడీ 50% ఎబోవ్ ఉన్న రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. అది ఆ కేసులో ఏంటిదంటే ఇందిరా షాన్ కేసు, అది 9వ షెడ్యూల్లో తెలిపారు. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఇది ఖచ్చితంగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. మరొక ఇంపార్టెంట్ వస్తే మన రాకెట్లు క్షిపణిల ఇంధనం మరింత పవర్ఫుల్. ఆక్సిడర్ దేశీయంగా అభివృద్ధి చేసిన ఐఐసిటి సైంటిస్టులు ఇప్పటిదాకా ఆ ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడుతున్నాం అని ఇండియా తెలియజేసింది. సాంప్రదాయంగా ఇంధనాలతో పోలిస్తే 20% ఎక్కువ శక్తివంతం. రాకెట్లు క్షిపణిలో వాడే ఇంధనాన్ని మరింత శక్తివంతంగా చేసే పద్ధతిని హైదరాబాద్కు చెందినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సైంటిస్టులు అభివృద్ధి చేశారు. CL-20 చైనా లేక్ 20 అనే ప్రొట్లెట్ వాడడం ఆక్సిడైజర్ టీ తోటి AAWని మన దేశంలో తయారు చేసుకుంటున్నట్లు వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఇది మరొకసారి మనం దీన్ని హైదరాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ వార్త కింద చూడాలి. దీన్ని అభివృద్ధి చేసింది ఎవరనేది చూడాలి. దాని యొక్క నేమ్ అనేది చైనా లేక్ 20 అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక వార్త చూసుకుంటే 2023లో 43% తగ్గిన FDIలు 15వ స్థానానికి పడిపోయిన ఇండియా. సో ఇది మన ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కరెంట్ ఎకనామీ కింద మనం దీన్ని కన్సిడరేషన్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే మన ర్యాంక్ వచ్చేసి 15వ స్థానానికి పడిపోయిందని చెప్తున్నారు వీళ్ళు. సో మనకి 2022లో 8వ స్థానంలో ఉన్నామని చెప్తున్నారు. 2023లోకి వచ్చేసరికి 5వ స్థానానికి వచ్చారు. దాదాపు మనం ఇక్కడ 7 స్థానాలు మనం పడిపోయామనేది ఇక్కడ తెలియజేస్తున్నారు వీళ్ళు. సో ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల ఆర్థిక వ్యవస్థలు చూస్తే అత్యధికంగా FDIలు పడిపోయిన దేశాల్లో ఫ్రాన్స్ ఫస్ట్ ఉంది, ఆస్ట్రేలియా సెకండ్ ఉంది, చైనా థర్డ్, అమెరికా ఫోర్త్, ఇండియా ఫిఫ్త్ ఉన్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ కింద చూడాలి ఖచ్చితంగా. మరొక వార్త చూసుకుంటే ఒడిశా అసెంబ్లీ స్పీకర్గా సురామా పాది, ప్రతిపక్ష నేతగా నవీన్ పట్నాయక్. సో మీకు ఇక్కడ నవీన్ పట్నాయక్ అని గుర్తు రావాల్సింది అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తి, 24 ఏళ్ళు. మరొక వార్త చూసుకుంటే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కింద మనం కన్సిడరేషన్ చేసుకోవచ్చు. పురుషాంగ క్షణంలో మైక్రోప్లాస్టిక్ అంగసమన సమస్యకు దారి చేసే ప్రమాదం. ఇది ప్యూర్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనం హెడ్డింగ్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. మైక్రోప్లాస్టిక్ అనేది ఈ మధ్యకాలంలో ఏ బాడీలో ఏ పార్టీకి సంబంధించిందనే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని ఒకసారి మనం క్లియర్గా చూడండి. మరొక వార్త చూసుకుంటే స్విస్ బ్యాంకులో తగ్గిన డిపాజిట్లు 2023లో 70%
దిగి 9,770 కోట్లకి. ఇది కరెంట్ ఎకనామీ కింద చూడాలి. సో ఓవరాల్గా చూసుకుంటే స్విస్ బ్యాంక్లో మన భారతీయుల డిపాజిట్లు అనేది 70% తగ్గిపోయిందని వీళ్ళు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి స్విట్జర్లాండ్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ విడుదల చేసిన వార్షిక నివేదికలో వీళ్ళు వెల్లడించారు. మరొక వార్త చూసుకుంటే చీనా బ్రిడ్జిపై చిక్కుబుక్ రైలు ట్రయల్ రన్ సక్సెస్ లోయకు దారి. ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి ఆర్చ్ రైలు బ్రిడ్జిపై గురువారం 8 బోగీల మేమో ట్రైన్ చినాబ్ బ్రిడ్జి మీద ట్రయల్ రన్ పంపించారు. మరొక వార్త చూసుకుంటే ఏప్రిల్లో ఈపీఎఫ్ఓలోకి దాదాపు 18.92 లక్షల మంది సభ్యులు చేరారు. మరొక ప్రధాన వార్త చూసుకుంటే మేధో పట్నాకర్ నిరాశనకు రైతు సంఘాల మద్దతు. గుజరాత్లోని నర్మదా నది, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. గుజరాత్లో నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కారణంగా మధ్యప్రదేశ్లో నిర్వాసితులైన వారికి పునర్వాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ నర్మదా బచావ్ ఆందోళన నాయకురాలు సామాజికవేత్త మేధా పాట్కర్ చేపట్టిన ఆందోళన వివిధ రాష్ట్రాల నుంచి తరలించిన ప్రజలు. సో మీ అందరికి తెలుసు, ఇది చాలా పెద్ద ఉద్యమం. ఇది మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. ఖచ్చితంగా రానున్న ఎగ్జామ్స్లలో దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఒకసారి మీరందరూ దీన్ని మళ్ళీ ఒకసారి చూడాలి. మరొక వార్త చూసుకుంటే బీఈఎల్ చైర్మన్గా మనోజ్ జైన్. మరొక వార్త చూసుకుంటే తెలంగాణ ఎకనామీ స్పెషల్, ఇది మనకు డెప్త్గా ఇచ్చారు. ఒకసారి క్లియర్ కట్గా మీరు చూడొచ్చు. ఇందులో చూసుకుంటే 2013-14లో తెలంగాణ జిఎస్టిపి 7 లక్షలుంటే దేశ జీడిపి 11 లక్షలు ఉంది. ప్రస్తుతం మన తెలంగాణ జిఎస్డిపి 13 ఉంటే దేశ జిఎస్డిపి 27 లక్షలు ఉంది. సో ఓవరాల్గా దేశంలో మన వాటా 4.89. తలసరి ఆదాయం చూసుకుంటే 2013లో 93,000 తెలంగాణ తలసరి ఆదాయం ఉంటే ప్రస్తుతం 2022కి 3,12,000. సో అదేవిధంగా చూసుకుంటే దేశ తలసరి ఆదాయం 1,72,000. సో మన వృద్ధి అనేది దాదాపు 17% ఉంది. మన వృద్ధి అనేది దాదాపు 13.8 ఉంది. కేంద్రం అనేది 13.7 ఉంది. పరిశ్రమలకు వచ్చేసి 2014లో 174 పరిశ్రమలు వస్తే 2024కి 321. తెలంగాణలో జిఎస్టీ కింగ్ 2014లో 3.71 లక్షలు ఉంటే ప్రస్తుతం 13.8 పెరుగుదల 251. తలసరి ఆదాయం 93,000 ఉంటే 2014లో ప్రస్తుతం 3,12,000 ఉంది. ఒక ఏడాది తెలంగాణలో నమోదయ్యే జిఎస్టీతో మన పొరుగున్న భూటాన్ 52 ఏళ్ల పాటు పోషించవచ్చు. మనకంటే 100 ఏళ్ల ముందుగా రాష్ట్రం ఏర్పడినటువంటి 3 రెట్లు జనాభా ఉన్న బీహార్ పౌరుడు తలసరి ఆదాయం 54,000 ఉంటే మన తెలంగాణ తలసరి పౌరుడి యొక్క ఆదాయం 3,12,000. ఇది రానున్న రోజుల్లో చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలంగాణ ఎకనామీలో. మరొక వార్త చూసుకుంటే జహీరాబాద్లో 20 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంల వెరిఫికేషన్, దేశంలో 8 స్థానాలకు వెరిఫికేషన్ ఈసీ గ్రీన్ సిగ్నల్. మరొక వార్త చూసుకుంటే అంతర్జాతీయ పీస్ కీపింగ్ మిషన్లో తెలంగాణ పోలీసులు, అంతర్జాతీయ శాంతి దళాల శిక్షణకు 19 మంది అధికారుల ఎంపిక, రాష్ట్రానికి గర్వకారణం అంటున్న పోలీసులు. మీ అందరూ తెలుసు, ఇది ఐరాస ఐక్యరాజ్య సమితి ద్వారా వివిధ దేశాలు నియమించే పీస్ కమిషన్ విధులకి ఎంపికైన పోలీసులు. మరొక వార్త చూసుకుంటే ఫస్ట్ క్లాస్లో 60,000 మందికి అడ్మిషన్లు, 20 లక్షల మందికి బుక్కులు. ముగిసిన ప్రొఫెసర్ బడి బాట. సో మీ అందరూ తెలుసు, జయశంకర్ బడి బాట ఫస్ట్ క్లాస్లో 60,000 మందిని తెలంగాణ వాళ్ళు చేర్పించారు గవర్నమెంట్ స్కూల్లో అని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. మరొక వార్త చూసుకుంటే ఏపీ ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని గవర్నర్ అబ్దుల్ నజీర్ నియమించారు. మీ అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అందుకోసం సీనియర్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, ఇతనికి ఇచ్చారు. ఇతనికంటే ముందు ఉన్నది కేవలం చంద్రబాబు నాయుడు గారు, అతను 9 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. మరొక వార్త చూసుకుంటే నేడు యుద్ధ నౌకలపై యోగాసనాలు. మరొక ప్రధాన వార్త చూసుకుంటే విమానయానంలో భారత రంగం నెంబర్ 3. విమానయాన రంగంలో భారత్ నెంబర్ 3, 10 ఏళ్లలో 2 స్థానాలు పైకి. మరొక వార్త చూసుకుంటే గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ రిపోర్ట్.
భారత్ 2వ స్థానంలో ఉన్నట్టు వీళ్ళు తెలియజేస్తున్నారు. అంటే మన ఇండియా టాప్ 10లో ఉంది. అత్యధికంగా కాలుష్యాన్ని విడుదల చేసే జాబితాలో మన భారత్ కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ఇవాళ